హాయ్ అండి. నిన్నైతే మీకు చెప్పాను కదండీ! జొన్న దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దాన్ని ఎలా నానబెట్టుకోవాలో. నిన్నటి వీడియోలో అయితే మీరు చూసేశారు కదా! చూడని వాళ్ళైతే కింద నేను లింక్ ఇస్తాను చూసేయండి. ఇక మార్నింగ్ అయితే ఈ విధంగానైతే మంచిగా అది ఎక్కువ పొంగుతుంది. పొంగిన తర్వాత కొంచెము గట్టిగా ఉంటుంది కాబట్టి లిక్విడ్‌గా అవ్వడం కోసం అయితే కొన్ని వాటర్‌ని అయితే యాడ్ చేసుకొని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత తగినంత చూసుకుంటూ వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇక మంచిగా పెనం వేడెక్కేంత వరకు కూడా ఆగేసి అది వేడెక్కిన తర్వాత మళ్ళీ స్లిమ్‌లో పెట్టేసి అప్పుడు దోస వేసాక మళ్ళీ హై ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్ అంతా మంచిగా అప్లై చేయాలన్నమాట. చూస్తున్నారు కదా! ఇలా సైడ్‌కైతే ఎలా అయితే పైకి తేలుతుందో కొంచెము అది ఇక దాన్ని దోస అనేది అయినప్పుడు మాత్రమే అలా పైకి తేలుతుంది. సో, అప్పుడిక మనం తీసేసేయాలి. ఇక నేనైతే ఇక్కడ 2 దోసలైతే వేసేస్తున్నాను. ఇక మా చిన్నోడికి, మా పాపకైతే వేసేస్తున్నాననమాట. కానీ చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటుందండి దోసలు. ఎందుకంటే అది హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనము జొన్నలతో చేసాం కాబట్టి హెల్తీ రెసిపీ అండి. అప్పుడప్పుడు కొందరు జొన్న రొట్టె తినరు. మళ్ళీ చేసుకోవడానికి కూడా కొంచెము చేయడానికి కూడా రాదు కాబట్టి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.